దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు. ఆయన అంటూ ఉన్నాడు, నీ కోరిక నేను సిద్ధింప చేస్తాను, నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను. ఎప్పుడు ఆయన సఫలపరుస్తాడు? ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతికినప్పుడు, ఆయన చిత్తానికి మనము లోబడి జీవించినప్పుడు, ఆయన పాద సన్నిధిలో మనం యథార్థంగా నడుస్తున్నప్పుడు, మనం ఏ కోరికతో ఉన్నామో ఆ కోరికను ఆయన యందు ఉంచితే, ఆయన సన్నిధులు అడిగితే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారు. ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, అబ్రహాము దేవుని సందులో ఆయన పిలిచినప్పుడు లోబడి నడిచినప్పుడు అబ్రహాము కోరికను దేవుడు తీర్చారు. నిరీక్షణతో ఎదురు చూశారు, విశ్వాసముతో ఎదురు చూశారు. వాగ్దాన పుత్రుని వారు పొందారు. దేవుడు వారి కోరికను తీర్చారు. ప్రియులారా, యాకోబు కోరికను దేవుడు తీర్చారు. ఇశ్రాయేలుగా దేవుడు ఆయన మార్చారు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాలు మనం చూస్తే భక్తులైన వారిని మనోదుఖముతో ప్రార్థన చేసిన అన్న ప్రార్థన ఆలకించి ఆమె కోరికనైనా తీర్చాడు. సమూయేలు గారిని దేవుడు అనుగ్రహించారు. ఇలాగెన్నెన్నో కార్యాలు దేవుడు చేశారు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో మనం ఆలోచన చేస్తే, పేతురు గారు ధోని నడిపిస్తున్నప్పుడు దేవుని మాటకు లోబడి జీవించినప్పుడు, దేవుని మాట ప్రకారం వలవేసినప్పుడు, దేవుని యొక్క మాట ప్రకారం ఆయన జీవించినప్పుడు దేవుడు తన జీవితాన్ని ఆశీర్వదించాడు. విస్తారమైన శాపలు పడ్డాయి. ఎప్పుడు ప్రియులారా? దేవుని యొక్క పని ఆయన చేసినప్పుడు, దేవుని పనికి ఆయన లోబడినప్పుడు. కనుక మన కోరిక తీరాలంటే, మన ఆలోచన యావత్తు సఫలం అవ్వాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధమైన జీవితం కలిగి దేవుని కొరకు బ్రతికే సాక్షులుగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మన కోరికను తీస్తారు. అటువంటి దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మనము పొందుకోవాలని కోరుకుంటే ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను ఉదయకాలం మాతో ఆశీర్వాదపు కీర్తనతో మాట్లాడుతూ ఉన్నారు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలము చేస్తానని మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అవును ప్రభా, నీ మాటకు లోబడి జీవిస్తే మేము ఏది అడిగితే మీరు అది అనుగ్రహిస్తారు ప్రభా. అయితే నీ యందు భయభక్తులు కలిగి బ్రతకాలని, నీ మాటకు లోబడి జీవించాలని మీరు కోరుకున్నట్లుగా మా బ్రతుకులను నడిపించి మీ ఆత్మ సహాయము ద్వారా వర్ధిల్ల చేయమని, ఎవరి కష్టములు బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయమును పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించి తన కృపచేత ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్.